ఆటిజం థెరపీలో భాగంగా ప్రతి పేరెంట్ తమ పిల్లవాడిని ప్రతిరోజు తూచా తప్పకుండా స్పీచ్ థెరపీ అని, ఆక్యుపేషనల్ థెరపీ అని, బిహేవియరల్ థెరపీ అని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇలా కరెక్ట్‌గా తీసుకొని వెళ్ళినప్పటికీ కొంతమంది పేరెంట్స్‌లో ఒక చిన్న డౌట్ వస్తూ ఉంటుంది. అసలు థెరపీ సెషన్స్‌లో ఏం జరుగుతుంది? అసలు ఇంప్రూవ్‌మెంట్ ఎంతవరకు ఉంది? నా రోల్ ఏంటి? నేను ఇంకా ఏం చేయగలను ఇంప్రూవ్ చేయడానికి? అని ఒక చిన్న క్వెషన్ అరైజ్ అవుతూ ఉంటుంది. ప్లస్ పేరెంట్స్ కంగారు పడుతూ ఉంటారు. దీనికి ముఖ్యంగా ఒక మెయిన్ రీజన్ ఏంటి అంటే పేరెంటల్ ఇంక్లూజివ్ థెరపీ అనేది మిస్ అవ్వడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. సో అసలు పేరెంటల్ ఇంక్లూజివ్ థెరపీ అంటే ఏంటి? ఐడియల్‌గా ప్రతి ఒక్క సెషన్‌లోనూ అది స్పీచ్ థెరపీ అయినా సరే, ఆక్యుపేషనల్ థెరపీ అయినా సరే, బిహేవియరల్ థెరపీ అయినా సరే, పేరెంట్‌ని ఆ పర్టిక్యులర్ సెషన్‌లో ఇంక్లూడ్ చేయడం వల్ల థెరపిస్ట్ అనేది పిల్లవాడికి మాత్రమే నేర్పియడం కాకుండా, పిల్లవాడితో థెరపిస్ట్ అనేది ఏమైతే చేస్తున్నారో ఆ 40 నిమిషాల్లో పేరెంట్ కూడా చూసి నేర్చుకోవడం జరుగుతుంది. సో, ఇలా నేర్చుకోవడం వల్ల థెరపిస్ట్ వచ్చేసి పిల్లాడితో ఓన్లీ 40 నిమిషాలు మాత్రమే ఉంటారు. సో, ఆ 40 నిమిషాల్లో సెషన్ ఏదైతే ఉంటుందో, అక్కడ స్కిల్స్ ఏదైతే నేర్పిస్తారో, పేరెంట్‌కి నేర్పించడం వల్ల పేరెంట్స్ ఎక్కువ శాతం పిల్లాడితో రోజంతా గడుపుతూ ఉంటారు. ఆ చైల్డ్ ఇంటరాక్షన్ అనేది ఎక్కువగా పేరెంట్స్‌తోనే ఉంటుంది కాబట్టి, సెషన్‌కి కన్‌స్ట్రిక్ట్ అవ్వకుండా ఈవెన్ ఇంట్లో కూడా వెళ్లి థెరపీ ఇవ్వడం వల్ల ఆర్ ఎల్స్ ఏదైతే స్కిల్స్ నేర్చుకున్నారో ఇంట్లో చేయడం వల్ల పిల్లాడి ఇంప్రూవ్‌మెంట్ అనేది 2-4% ఎక్కువగా ఉంటుంది. పేరెంట్స్ అనేది వరీ అవ్వడం తగ్గుతుంది. అండ్ ఏదైతే సెషన్‌లో నేర్పిస్తూ ఉంటామో అది పేరెంట్స్ చేయడం వల్ల వాళ్ళకొక కాన్ఫిడెన్స్ అనేది వస్తూ ఉంటుంది. సో, ఎక్కడైతే మీరు నెక్స్ట్ థెరపీ పిల్లాడిని థెరపీ సెంటర్‌లో వెయ్యాలనుకున్నప్పుడు ఆ పర్టిక్యులర్ సెంటర్‌లో పేరెంటల్ ఇంక్లూజివ్ థెరపీ అనేది ఉందా లేదా కనుక్కొని తర్వాత జాయిన్ చేయడం చేయండి. థాంక్ యూ.